ఈరోజు తిరుపతి జిల్లా యంత్రాంగం ఒక వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఏదైతే మనకి రోడ్ సేఫ్టీలో భాగంగా మన జిల్లాలో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయనే ఉద్దేశంతో మనము ఒక 48 బ్లాక్ స్పాట్స్ని గుర్తించడం జరిగింది. ఆ 48 బ్లాక్ స్పాట్స్ని కూడా ఈరోజు ఒక 2 బస్సెస్ని పెట్టి మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆ 48 బ్లాక్ స్పాట్స్ని మార్నింగ్ 6 గంటల నుండి విజిట్ చేయడం స్టార్ట్ చేశాము. ప్రతి ఒక్క స్పాట్ని విజిట్ చేసి నేను, ఎస్పీ గారు, అదేవిధంగా మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి NH అండ్ R&B, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ అందరూ కూడా అక్కడ ఎందుకు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది ఆలోచించి అక్కడ లోకల్ ఇన్పుట్ కూడా తీసుకొని ఫీల్డ్ విజిట్స్లో చూసుకొని అక్కడ ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి, టెంపరీ మెజర్స్ కానీ పర్మనెంట్ మెజర్స్ కానీ చర్చించి ఇమ్మీడియట్గా నెక్స్ట్ 50 రోజుల్లో అక్కడ తీసుకోవాల్సినటువంటి టెంపరీ మెజర్స్ అన్నీ కూడా రంబుల్ స్ట్రిప్స్ కానీ, సిగ్నల్ లైట్స్ కానీ, ఇల్యూమినేషన్ కానీ, అదేవిధంగా ఏదన్నా బ్లింకర్స్ కానీ, ఏదన్నా ప్యాసింజర్ బ్లాక్ రైల్స్ కానీ ప్యాసింజర్ అటు ఇటు వెళ్లకుండా ఇట్లా అన్ని చర్యలు ఏం తీసుకోవాలో అక్కడ తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా మనం నెక్స్ట్ 50 డేస్లో కంప్లీట్ చేసుకొని పర్మనెంట్ మెజర్స్ ఏదైనా ఉంటే వాటిని కూడా నెక్స్ట్ 6 months నుంచి 1 yearలో చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. మార్నింగ్ నుంచి చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ, తిరుపతి కాన్స్టిట్యుయెన్సీ, శ్రీకాళహస్తి కాన్స్టిట్యుయెన్సీ, ఇప్పుడు సూలూరుపేట కాన్స్టిట్యుయెన్సీ కూడా రావడం జరిగింది. సూలూరుపేట నియోజకవర్గంలో గౌరవ సూలూరుపేట శాసనసభ్యురాలు గారు కూడా డాక్టర్ నెలవల విజయశ్రీ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతానికి హోలీ క్రాస్ జంక్షన్ ఏదైతే చాలా క్రిటికల్ జంక్షన్ ఇక్కడ సూలూరుపేట టౌన్ ఎంట్రన్స్లో, ఇక్కడ నుంచి వేలాది మంది రోజు శ్రీ సిటీలో పనిచేసే వాళ్ళు కానీ, ఇతర ఇండస్ట్రియల్ పార్క్స్లో నాయుడుపేటలో పనిచేసే వాళ్ళు కానీ, చుట్టుపక్కల ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు కానీ చాలామంది రోజు తరచుగా ఈ హోలీ క్రాస్ జంక్షన్ని క్రిస్ క్రాస్ చేస్తూ ఉంటారు. ఇది ఒక మేజర్ బ్లాక్ స్పాట్. ఇక్కడ చాలా డెత్స్ కూడా గడిచిన 3 సంవత్సరాల్లో యావరేజ్గా సంవత్సరానికి ఒక 5 నుంచి 8 డెత్స్ వరకు జరుగుతూ వచ్చాయి. సో ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఆలోచించాము. ఇంకా ఎమ్మెల్యే గారు ఇచ్చిన సజెషన్స్ మేరకు ఇంకా లైట్ ఇల్యూమినేషన్ పెంచడం జరుగుతుంది, ఇంకొన్ని రంబుల్ స్ట్రిప్స్ పెట్టడం జరుగుతుంది, బ్లింకర్స్ని పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇది వరకు ఒక 20 years బ్యాక్ ఇక్కడ వేసినటువంటి వెహికులర్ అండర్ పాస్ని ఉపయోగంలోకి తీసుకురావాలా వద్దనే దాని మీద కూడా ఇంకొంచెం ఇన్పుట్స్ తీసుకొని దాని మీద కూడా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లాంగ్ టర్మ్ మెజర్స్లో ఏదైతే తడా టు నెల్లూరు వరకు మనకి నేషనల్ హైవే మొత్తం కూడా ఆల్మోస్ట్ అలైన్మెంట్ అంతా కూడా ఎక్స్పాన్షన్లో భాగంగా ఫ్రీజ్ అయింది. నెక్స్ట్ 1 monthలో దాని మీద కూడా ప్రిలిమినరీ డిస్కషన్స్ జరుగుతూ ఇక్కడ ఈ హోలీ క్రాస్ జంక్షన్లో ఏదర్ ఫ్లైఓవర్ రావటం కానీ, లేదంటే సూళ్ళూరుపేట మొత్తానికి ఏదైనా బైపాస్ రావటం అనేది కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ మేరకు లాంగ్ టర్మ్ మెజర్ కింద, ఎందుకంటే ఇక్కడ సుమారుగా ఇక్కడ ఎంప్లాయీస్ దగ్గర ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు 1,00,000 మంది ఇప్పుడే ఉన్నారు. దాన్ని రానున్న కాలంలో కూడా 2 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ తరచుగా సూళ్ళూరుపేట ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మెజర్స్ అనేది ఈ బస్సు యాత్రలో భాగంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే.